దీనికి ఏదో చీఫ్ గెస్ట్ అలా కాదు, ఫ్యాన్ బాయ్లో వచ్చాను. ఆబ్వియస్లీ అన్నయ్యకి ఆయన అన్నట్టు మేమందరం చాలా పెద్ద ఫ్యాన్స్. సో రాజా సార్ ఎప్పుడైతే రమ్మని అడిగితే అసలు నో సెకండ్ థాట్, ఆబ్వియస్లీ నేను వస్తాను రాజా సార్ అని. అండ్ దట్టు ఏటర్ మోహన్ సార్ మాకు గాడ్ ఫాదర్ అప్పుడు, అంటే గాడ్ ఫాదర్ అప్పుడు అని కాదు, నాకు ఏటర్ మోహన్ సార్ది నా మెమరీ ఏంటంటే హనుమాన్ జంక్షన్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వాటికి పోస్టర్స్ చూస్తున్నప్పుడు సార్ ఫోటో వేరేగా పెట్టేవారు. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, ఏంటి ఎడిటర్ ఫోటో ఎందుకు పెడుతున్నారు అలా అని అడిగేవాడిని అమ్మ నాన్నని. ఆయన ఎడిటరే కానీ దీనికి ప్రొడ్యూసర్, అంటే అదొక స్టాంప్, ఆ సినిమాలు అంటే ఆయన సినిమా అంటే అందరు వస్తారని చెప్పి అలా పెట్టేవారని చెప్పి. అండ్ అంత అండ్ సో దట్ ఈస్ ద లెగసీ హీ క్యారీస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. వన్ మెయిన్ రీజన్ ఇస్ ఇంత పెద్ద లెజెండ్స్ వీళ్ళందరితో పాటు స్టేజ్ షేర్ చేసుకొని ఒక హిట్లర్ లాంటి ఒక గొప్ప సినిమా గురించి వాళ్ళందరూ ఎంతో ప్యాషనేట్గా ప్రతి ఒక్కరు యూనో వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకోవడం, అది నేను వెనక నుంచి నిజంగా ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే నాకు నిజంగా మీరు అందరు ఇందాక అంటున్నట్టు నన్ను అమ్మ నాన్న తీసుకెళ్లారు అప్పుడు సినిమా, నేను చాలా చిన్న వయసు నాకు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని నేను తీసుకెళ్లే ఛాన్స్ నాకు దొరికింది Jan 1st. సో డెఫినెట్లీ నేను Jan 1st తీసుకొని వెళ్తాను. అండ్ అంటే ఆ పాటల గురించి కానీ అందులో ఉన్న సీన్స్ గురించి కానీ చిరంజీవి అన్నయ్య పర్ఫార్మెన్స్ గురించి కానీ నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జీబ్రాకి కూడా నేను హబీబీ స్టెప్ వేసాను మళ్ళీ. నేను అంటే వాళ్ళు పిలిస్తే మళ్ళీ ఆ స్టెప్ వేసాను. సో అంత హెచ్ అయిపోయిన మెమరీస్లో ఉండిపోయిన ఫిల్మ్ హిట్లర్. అండ్ నాకు బాగా గుర్తున్న ఒక ఇదేంటంటే ఆ సినిమా చాలా ఎక్కువ అంటే నాకు అంత సెలబ్రేషన్ ఎప్పుడు నేను చూసింది లేదు. ఎక్కువగా సెలబ్రేట్ చేసి చాలా ఇట్ వాజ్ ఒక సెన్సేషనల్ హిట్ అది. అండ్ దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా ఐ థింక్ అప్పటికి వరుసగా అనే కొన్ని సినిమాలు ఆడకపోవడం అండ్ ఈ సినిమా పైన చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకొని అందరు ఫ్యాన్స్ అందరూ మొత్తం తెలుగు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుంటే అప్పుడు ఆ స్పేస్లో వచ్చిన ఫిల్మ్ హిట్లర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముత్యాల సుబ్బయ్య సార్ ఫర్ డెలివరింగ్ అ బ్లాక్ బస్టర్ ఎట్ దట్ టైమ్. అండ్ మోహన్ సార్, మీరు నిజంగా మీ ఆస్తి, మీరు చేసిన సినిమాలు, మీరు ఎన్నో సినిమాలు చాలా గొప్ప సినిమాలు చేస్తున్నారు. బట్ నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది మీరు చాలా సూపర్గా సంపాదించుకున్న ఆస్తి మాత్రం రాజా సారే. నేను అది ఎందుకంటే రాజా సార్ ఎలాగో అంటే ఆయన మోహన్ గారి మీద చూపించే లవ్, అరే మనం కూడా ఎంత గొప్ప కొడుకులు అవ్వగలమా అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే సో అంటే మీరంటే అంత ఇష్టం, ఎప్పుడు ముందొకసారి వెనకొకసారి నాన్నగారు అని అంటూనే ఉంటారు రాజా సార్, మోహన్ రాజా సార్. నేను గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాం అప్పటి నుంచి మా ఇద్దరికి వీ హ్యావ్ అ బ్రదర్లీ బాండింగ్ అండ్ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. అలాగే ఆ సినిమా అవుతున్నప్పుడు మోహన్ సార్ చూసి నన్ను కొంచెం పొగిడారు ఫోన్ చేసి. సో అంటే ఒక లెజెండరీ పర్సన్ అలా పొగడడం ఇవన్నీ కూడా నాకు ఇట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్. అండ్ అలాగే బాబుమోహన్ సార్ని ఫస్ట్ టైం కలవడం, నేను ముందు ఎప్పుడు కలవలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారో లేదో నాకు తెలియదు కానీ మీ సీన్స్ అన్నీ కూడా అదే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, అన్నా నా చూసావా అని, అది ఇప్పటికీ చాలా పాపులర్ అండ్ అందరూ రీల్స్ షేర్ అవుతూనే ఉంటాయి. అండ్ యూఆర్ వన్ ఆఫ్ దోస్ పర్సన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రాజా అన్నం రెడ్డి సార్, నేను ఆయన గుర్తులేదు కానీ నా వెరీ ఫస్ట్ నేను ఒకసారి చెప్పడం జరిగింది, ఆయనకి చెప్పాను లేదు తెలీదు, నేను మీకు చెప్పాను కదా సార్. ఎస్, నేను వైజాగ్లో ఆయన ఒక ఫిల్మ్ షూటింగ్ చేస్తున్నారు సంగీత గారితో. వైజాగ్ బీచ్ రోడ్లో డ్యాన్స్ ఏదో సాంగ్ అవుతుంది. నేను ఇప్పుడు 9th or 10th అనుకుంటా. మాకేమో వైజాగ్లో ప్రొడక్షన్ హౌసెస్ ఏమి ఉండేవి కాదు. సో ఎలా ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని అడిగి అరే ఏం చేద్దాం, ఆయన డైరెక్టర్లో ఉన్నాడు, వెళ్ళి అడుగుదామా అంటే వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి ఒక ఛాన్స్ ఇస్తారా అని అంటే అలా నా నోటి నుంచి ఫస్ట్ వచ్చిన ఒక ఛాన్స్ ఇస్తారా అన్నది మీతోనే జరిగింది సార్. అది అయితే అప్పుడు ఆయన నన్ను పక్క పిలిచి అసలు అంటే
నాకే తర్వాత పెద్దగా ఆలోచిస్తే అసలు ఎవడైనా అలా అడిగితే ఫస్ట్ ఎవడైనా అడుగుతాడా అలాగా అని అనిపించిన సంఘటన అది. ఆయన ఏమాత్రం కోప్పడకుండా పక్క తీసుకెళ్ళి చూడమ్మా అలా ఎప్పుడు ఎవరిని అలా అడగకూడదు, అంటే నువ్వు పని చేయు, అక్కడ నా కో డైరెక్టర్ ఉన్నా ఆయనతో మాట్లాడిస్తానని చెప్పి ఆయనతో ఏం చిన్నపిల్లోడిని అయినా కూడా ఆయన ఏం విసుక్కోకుండా చాలా నీట్గా నన్ను పక్క తీసుకెళ్ళి మాట్లాడించిన వ్యక్తి. ఐ స్టిల్ రిమెంబర్ దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేబీ ఇదంతా చూస్తుంటే మీరు అన్నట్టు అదంతా మోహన్ సార్ లీనియేజ్లా అనిపిస్తుంది. అంటే ఆయన అంత కూల్గా, అసలు ఎలా సార్ మీరు ఇంత కూల్గా ఉండి సినిమాలు ఎలా చేశారు నాకు అర్థం కావట్లేదు అసలు. స్కూల్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. హిట్లర్ ఫిల్మ్ జాన్ 1st మళ్ళీ రిలీజ్ అవబోతుంది. సో అప్పుడు మెమరీస్ ఆబ్వియస్లీ సినిమాని మళ్ళీ నేను చూడడం జరిగింది, కానీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎప్పుడు పొందలేదు. సో డెఫినెట్లీ ఫస్ట్ డే నేను వెళ్తాను, మా అమ్మ నాన్న తీసుకొని వెళ్తాను గ్యారంటీ. అండ్ వచ్చిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ రాజా సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సురేష్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ రాజేంద్ర కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.